నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభా గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైడ్రా ప్రధానంగా చర్చ జరుగుతుంది. హైడ్రాకి సంబంధించి చాలా మంది బాధితులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనపడుతుంది. అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తా ఉన్నాయి అధికార పార్టీ మీద కూడా. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. హాయ్ మా. చెప్పాలి, హైడ్రా మీద మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? సో హైడ్రా అనేది ఒక మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ అయింది. వాస్తవానికి పెరిగిపోయినటువంటి అక్రమాలని కొంత సక్రమం చేసేటువంటి పనిలో ఫ్యూచర్ తరానికి ఒక మంచి హైదరాబాద్ అందించడం కోసము ముఖ్యమంత్రి గారు ఒక ఇంటెన్షన్ తోనే ఇచ్చారు. బట్ దానిని రాజకీయ పార్టీలు కొద్ది మంది వాటి యొక్క రాజకీయం కోసం వాడుకుంటున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక 100 మందిలో 99 మందికి మంచి జరిగి ఒకరికి నష్టం జరగచ్చు. ఆ నష్టం జరిగిన దానికి కూడా ఆ నష్టం వాటిల్లకుండా ఉండడం కోసం నష్టపరిహార దిశగా ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో నిజమైన ప్రతిపక్ష నాయకులు అయినట్లయితే వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఈ విధంగా నష్టం జరుగుతుంది, మీరు చేసేటువంటి విధానం ఇది కాదు అని ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు. ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన ఇష్టం మీకు లేకపోతే ఒకవేళ అనుకున్నట్లయితే అధికారులను కలవచ్చు. ఇవాళ హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ గారు ఉన్నారు కదా, ఆయనను కలిసి మీ యొక్క నివేదికను అందించవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలకి మీ పట్ల బాధ్యత ఉన్నది అని ప్రజలు అనుకోరు. ఎందుకంటే మొన్నటిదాకా మీరు అధికారంలో ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. ఇవాళ నేను పేపర్లో చూశాను, మీరు హైదరాబాద్ నడిబొడ్డులో శోభా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి, తర్వాత ప్రవీణ్ బిల్డర్స్ వాళ్ళకి 10 అంతస్తుల బిల్డింగ్ కి మీరు ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఉండడానికి మీరు అందించారు. డెవలప్మెంట్ అంటే ఇది మీరు తప్పు చేస్తున్నారు కదా. మీరు చేసిన తప్పుని వల్ల ఈ ప్రభుత్వం సరి చేయాలనుకుంటుంది. సో వాస్తవానికి హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాతనే పని మొదలు పెట్టినారు చెప్పాలనుకుంటే. అయితే ఇక్కడ ఎఫ్టీఎల్ ప్రాంతంలో కట్టినటువంటి వాటికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లోనే ఉంది అక్కడ. అయినప్పటికీ కూడా ఒక మానవత్వ కోణంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, పేదలకి నష్టం జరగొద్దు, మిడిల్ క్లాస్ లకి నష్టం జరగొద్దు, మీరు వాళ్ళకి ముందుగానే అలర్ట్ చేసి ఇవ్వండి, మార్క్ చేయండి అని చెప్పారు. మార్క్ చేసినప్పుడు వాళ్ళ నోటీస్ లో ఉంది కదా, మరి ఉన్నప్పుడు వాళ్ళు అప్రమత్తం అవ్వాలి కదా అక్కడ. సో ఎవరమైనా సరే ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడం ఒక కళ. ఎక్కడ ఒక దగ్గర ఎక్కడ చౌక దొరికితే అక్కడ ఇల్లు కట్టుకునే ప్రయత్నం మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆ ఇంటి పైన వాళ్ళకు అది అక్రమం అని వాళ్ళకి తెలియక కట్టుకుని ఉండొచ్చు. తెలిసిన సందర్భంలో దాన్ని సెటరైట్ చేసుకోవడం కోసము ఇవాళ మళ్ళీ ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇది మీరు తప్పు చేస్తున్నారు, కూలగొట్టకూడదు అనేది సరి అనేది కాదు. ఎందుకంటే ఇవాళ 4 చినుకులు వాన పడితే నీళ్లు పోయేటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తలేదు. కనిపించినప్పుడు మీరు చేయలేనటువంటి పని. ఇదే కేసీఆర్ గారు ఏం చెప్పారు, మూసీ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఆ మూసీ ప్రక్షాళన దిశలో ఆయన దానిని మూసీ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది, 3-4 సంవత్సరాలు పనిచేస్తే గానీ ఈ మూసీని మనం ప్రక్షాళన చేయలేమని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మాటలు. అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒబే చేస్తున్నారు, ఇవాళ మీ పదవి పోగానే ఇవాళ ఈ పనిని ఇవాళ మేము చేస్తే జరిగే చర్చ అంతా కూడా 99% పేదవాళ్ళకి ఏదైతే ఆల్రెడీ పట్టాలు ఉన్న ఇల్లు కూల్చేస్తామనడమే ప్రధాన చర్చ ఇక్కడ. తప్పుతాం. ఇప్పుడు పట్టాలు ఉన్న వాళ్ళని కూల్చుతామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు, హైడ్రాకి చెప్పలేదు, అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా మార్క్ చేస్తా ఉన్నారు. 99% ప్రజలు వాళ్ళే ఉన్నారు మొత్తం కూడా, వాళ్ళకు కూడా మార్క్ చేసి కూలుస్తామన్న ఒక ప్రచారం జరుగుతా ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూసీ ఉంది, మూసీకి సంబంధించినటువంటి ఆ పరివాహక ప్రాంతంలో మీరు చాదర్ఘట్ నుంచి కింద వరకు మీరు తీసుకున్నట్లయితే అంతెందుకు ఇప్పుడు మా ఏరియా మేము ఉండే ముషిరాబాద్ లో కూడా ఇప్పుడు ఆ వాల్ కి సైడ్ కు అటు ఇటు లోపలికి జరిగి వాళ్ళు కట్టుకున్నారు. సో అది ఎఫ్టీఎల్. అంత ముందుకు వర్షం వచ్చిందంటే మునిగిపోతుండే. నా సోషల్ మీడియాలో కూడా ఉంటాయి మీకు, ఇక్కడ వరకు నీళ్ళు వచ్చి కర్ర పట్టుకొని నేను అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో అట్లా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఇవాళ లాస్ట్ కొంత వాల్ ఏదో కట్టడం ద్వారా కొంచెం నీళ్ళని బయటకు రాకుండా ఉండడం కోసం కొంత బెనిఫిట్ అయ్యింది. సో అంటే ఆ వాల్ కి అటు ఇటు కట్టిన కట్టడాలన్నీ కూడా అక్రమాలని 10 సార్లు నోటీసులు ఇచ్చారు. బట్ వాళ్ళు అంటే ఉన్న ప్రతి చిన్న రూపాయిని అక్కడ మీరు పెట్టి కట్టుకున్నారు కాబట్టి ఇవాళ మమ్మల్ని పంపిస్తే మేము ఎక్కడికి పోవాలి అన్నది, అది గుడిసె గాని చిన్న రేకులు ఇల్లు గాని ఇల్లు గాని ఏదైనా కూడా ఒక ఇల్లు కూలగొడుతున్నామంటే పేదవాడికి ఆ పెయిన్ ఉంటది, నొప్పి ఉంటది. సో అలాంటప్పుడు అది ఎవరినైనా బాధకరంగా చూడాలి. కానీ కట్టినమే మనం తప్పు
చేసాం, కట్టడం అనేది తప్పు చేసాం. సో దాని వల్ల ఇంకా చాలా ఇబ్బందులు రాబోతాయి ముందు రోజు అన్నది ఒక లైన్ లో మూవ్ అవుతుంది. సో ఇవాళ మూసీలో ఉన్నటువంటి వాటిని ముందుగానే ముఖ్యమంత్రి గారు మీరు ఎవరెవరికి అక్కడ నిర్వాసితులు అవుతున్నారు, నిర్వాసితులకి ఫస్ట్ మనము వాళ్ళకి ఆవాసాన్ని ఏర్పాటు చేసి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మీరు వాళ్ళ జోలికి వెళ్ళనని చెప్పారు. అదే లైన్ లో మూవ్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళ ఇల్లు పోతుంది కాబట్టి సహజంగానే బాధ ఉంటది. ఆ బాధతోనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళ యొక్క దాని రాజకీయం కోసం వాళ్ళు చెప్పినప్పుడు మీరు దాన్ని ఏం చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. జరిగిన నష్టాన్ని అమ్మ మీకు నష్టం కాదు, ఇలా ఉండడం ఇబ్బందికరమైన విషయం, దీనిని మీకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చేయలేకపోతే మేము మీకు అండగా ఉన్నాము, మీకు చేపిస్తామని భరోసా ఇచ్చే విధంగా వాళ్ళ మాటలు ఉండాలి. కానీ మీరు ఇదే హరీష్ రావు గారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు నేను దాని ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళు చేసినటువంటి సంవత్సరన్నర కాలానికి వాళ్ళు రోజు టెంట్ కింద వేసుకొని మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు పోరాటం చేసి దాదాపు 14 గ్రామాల ప్రజలు వాళ్ళకి రాత్రికి రాత్రే వాళ్ళను ఈడ్చి మీరు రోడ్డు మీద పడేస్తున్నారు. కనీసం మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయలేదు, ఒక రేకుల షెడ్ వేసి ఆ షెడ్ వేసి మీకు ఇచ్చిన్నారు. మరి ఆనాడు ఇదే హరీష్ రావు ఏడవండుకున్నాను అడుగుతున్నా, నువ్వు మంత్రివే కదా, కనీసం వాళ్ళకి అక్కడ వాళ్ళపైన లాఠీ చార్జ్, ఊర్లలోకి వచ్చే పరిస్థితి లేదు. మాలాంటి వాళ్ళని ఎవరైనా పోతే కూడా మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసి అక్కడికి రానియలేదు. ఇదే దామోదర నరసింహన్న ఆ రోజు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడిగా వాళ్ళ పైన ఆయన ప్రభుత్వం పైన కేసులు వేసి 2013 యాక్ట్ ప్రకారంగా భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి, ఇల్లుకిల్లు భూమికి భూమి, వాళ్ళకి చెట్టుకు చెట్టు, బర్రెకు బర్రె, గొర్రెకు గొర్రె వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన కొట్లాడడం ద్వారా, కేసుల ద్వారా జయించడం ద్వారా వాళ్ళకి ఆ నష్టపరిహారాన్ని ఇచ్చే పరిస్థితి వచ్చారు. చివరికి మీరు చెక్కులు కోర్టు ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ తీసుకొచ్చింది. అంటే మీరు చేయలేనటువంటి పనిని న్యాయబద్ధంగా కోర్టుకెళ్ళి వాళ్ళకి మేము చేసుకొచ్చాం. చట్టం చెప్తుంది, చట్టాన్ని మీరు ఉల్లంఘించారు. ఇవాళ మీరు చట్టం గురించి మాట్లాడితే ఎట్లా? మొన్నటిదాకా మీరు చట్టాన్ని ఉల్లంఘించి ఇదే భూ నిర్వాసితుల గురించి మీరు అన్యాయం చేస్తే వాళ్ళ గురించి మేము పోరాటం చేసినటువంటి వాళ్ళం. అలాంటి మేము ఈ పేదలకు ఎందుకు నష్టం చేస్తాం? ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుంది కదా. పేదలకి ఇల్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, పేదలకు భూమి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్నిటికి ఎందుకు కారణం అవుతుంది అంటున్నాను. కానంటే మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇప్పటికీ చెత్త పన్ను కడుతున్నాం, అయినా కూడా మరి ఆ గవర్నమెంటే కదా మాకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ కట్టుకోవచ్చు అని, మరి అదే గవర్నమెంట్ తప్పు అని చెప్పి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలన్నాడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ 2 రకాల సమస్య ఉంటుంది. వాళ్ళు కట్టుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళ ద్వారా పొలిటికల్ ప్రెజర్ తోనే అప్పుడు పర్మిషన్లు వచ్చి ఉండొచ్చు, పొలిటికల్ ప్రెజర్ తోనే వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టుకుని ఉండొచ్చు, ఇంటి ట్యాక్సులు కట్టుకుని ఉండొచ్చు, ఇవన్నీ అప్పుడు జరిగినాయి. బట్ నువ్వు ఎల్ల కట్టినావు, అక్రమంలో కట్టినావు, అది తప్పే. అప్పుడు చేసిన తప్పే, ఇప్పుడు చేసిన తప్పే, ఇంకెప్పుడు చేసినా కూడా తప్పే. కానీ తప్పును సరి చేయాలి కదా. మనం ఎప్పుడో ఒకసారి ఎక్కడో దగ్గర తప్పును సరి చేయాలి. తప్పును సరి చేయకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, ఈ హైదరాబాద్ ని కాపాడాలనుకున్నటువంటి వాళ్ళు మీరు ఎలా అవుతారు అని అంటున్నాను. సో ఇవాళ ఒక అక్రమాన్ని సక్రమం వైపుకి తీసుకెళ్తున్న సందర్భంలో కొంత నష్టం జరుగుతుంది, కాదనను. అది అన్ని రకాలుగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటది. ఎవరైనా సరే, నా ఇంటికి వచ్చినా కూడా రేపు నేను ఇంత చేసి నేను కట్టుకున్న నా ఇల్లు ఊలిపోతుందంటే నాకు బాధ ఉంటుంది. సో కానీ ప్రభుత్వం ఆల్టర్నేట్ గా వాళ్ళకి సోర్స్ చూపిస్తున్నప్పుడు కూడా దాన్ని నువ్వు ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వము పేదలని పడగొడుతున్నది అనే విధంగా ఒక రాజకీయ లైన్ లో వెళ్ళడం సరి అయినది కాదు అంటున్నాను నేను. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇదే కేటీఆర్ గారిని పలు సార్లు కలవడానికి, ఇదే కేసీఆర్ ని మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆయన ఫామ్ హౌస్ కి, ఎందుకంటే అక్కడ కదా ఆయన ఫామ్ హౌస్, మల్లన్న సాగర్ చుట్టే కదా, ఆయన కోసం కదా మల్లన్న సాగర్ వచ్చింది, అలా ఫామ్ హౌస్ కి నీళ్ళు రానికనే కదా. సో ఆయన దగ్గరికి వెళ్తే కనీసం లోపలికి రానియదు, వాళ్ళని కనీసం మినిమం పట్టించుకున్నటువంటి పిల్లలు. మరి వాళ్ళ మీకు ఏ మొహం ఉంది? అందుకనే కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు, ఫామ్ హౌస్ లో మౌనంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన చెప్పినాడు కాబట్టి. మరి తండ్రి కొడుకులతో మామ చెప్తూ ఉంటే అల్లుడు కొడుకు ఇద్దరు కూడా ఇవాళ వాటిని గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో పొద్దున్నేస్తే కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయ దుమారం లేపేటువంటి పనిలో మూవ్ అవుతున్నారు. ఇది సరి అయినది కాదు, ఎవరైనా సరే. కానంటే పేదవాడు ఇప్పుడు చాలా మంది మాట్లాడడం కూడా జరిగింది, టీవీలో కూడా చాలా మంది మీడియాలో మాట్లాడుతూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా మేమేదో మార్పు కోసం అని నేను ఓట్లేసినా నా ఇల్లే కూలుస్తారని అనుకోలేదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా, 40 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ప్రధాన చర్చ. జనరల్ గా ఎవరైనా కూడా ఒక సిటిజన్ గా నేనేమనుకుంటాను, నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్ ఉంది,
పర్మిషన్ పేపర్ ఉంది, దాంతో పాటు నేను ట్యాక్స్ కడుతున్నా, అవును. సో నేను ప్రభుత్వంలో నేను అధికారికంగా ఉన్నా అనుకుంటాను. అవును. కానీ అసలు కథ ఎప్పుడవుతుంది? సో గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో అసలు దాన్ని ఎక్సైజ్ మనం చేసినప్పుడు ఎక్కడ తప్పు జరిగిందని మనకు అర్థమవుతుంది. అందుకని నేను మా ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఆ అధికారుల పైన యాక్షన్ తీసుకోవాలి. ఈ నష్టపరిహారము అక్కడ ఉన్నటువంటి బిల్డర్లు ఎవరైతే కట్టించినారో వాళ్ళతో నష్టపరిహారం చెల్లించాలి. అప్పుడు వాళ్ళకి కొంత ఊరట కలుగుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, తర్వాత పూరెస్ట్ పూర్ గా ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంది. సో ఎందుకంటే ఒక తప్పు చెయ్యాలి అన్నప్పుడు చేసేవాడికైనా చేపించేవాడికైనా భయం ఉండాలి. ఆ భయం ఉండాలంటే ఇది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా కత్తి మీద సాము లాంటిది. ఆయన ముందుకు పోతే నుయ్యి, వెనుకపోతే గొయ్యిలా ఇవాళ పరిస్థితి ఉంది. సో దీనిని ఆయన ప్రాపర్ లైన్ లో ఎగ్జిక్యూట్ చేయడం కోసము ప్రభుత్వం మధ్య ఒక నివేదిక అనేది ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారంగా మూవ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి చూడరు కదా, ఒక లైన్ ఒక డైరెక్షన్ ఇచ్చి వదిలేస్తారు. ఆ లైన్ లో కింద అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే లైన్ లో మూవ్ అవుతున్నారని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. బట్ జరిగేటువంటి తీరులో కొంత అక్కడ ఇక్కడ కొద్ది మందికి ఇబ్బంది కలగడం, దాని ద్వారా ఇప్పుడు ఇదంతా రచ్చరచ్చగా మాట్లాడుకోవడం అనేది కనిపిస్తుంది. సో నిజంగానే జనరల్ గా ఇప్పుడు ఏమంటారు, కూలీనాలి పని చేసుకున్నటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, ఎడ్యుకేటెడ్ కాబట్టి అవేర్నెస్ ఉండదు. ఇవాళ బుచ్చమ్మ చనిపోయిందంటే బుచ్చమ్మ చనిపోవడానికి ఇలాంటి అపోహలే ఆమె యొక్క ప్రాణానికి ముప్పు అయ్యింది. బట్ ఇవాళ దాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరి అయినది కాదు. ఎవరైనా సరే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తా ఉన్నారు, ఇది కొంచెం హైడ్రాకి సంబంధించి ఒక ఆమె మైండ్ లో ఒక టెన్షన్ పెట్టుకుంది, దాని వల్ల చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమం నడుస్తున్న సందర్భంలో చాలా సార్లు తెలంగాణ రాదు అని అనుకుంటే కొన్ని గుండెలు ఆగిపోయినాయి తెలంగాణ రాదు అని అన్నప్పుడు. సో తెలంగాణ వస్తుంది అని అనుకున్నప్పుడు సంతోషంగా బయటకు వచ్చి పనిచేస్తున్నారు. అంటే కొన్ని అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్, ఆ సిచ్యువేషన్స్ ని బట్టి కొన్ని మూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. రాజకీయం చేయడం సరైనది కాదు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయ్యింది అని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఇది కరెక్టా కాదా, మీరు ఒప్పుకుంటారా దీన్ని? వాళ్ళ పతనం అయిపోయింది. వాళ్ళ యొక్క ఏమంటారు సస్టైనబిలిటీ కోసము నిత్యము పొద్దున్న లేస్తే ఎన్నడన్నా అధికారంలో ఉన్నాడు జనం మధ్యకి రాలే, జనం సమస్యలు వినలే, మాలాంటి వాళ్ళ మొరపెట్టుకుంటే కూడా ముందస్తు అరెస్టులు చేశారు. అలాంటి మీకు ఇవాళ మూసీ పరివాహక ప్రాంతం వెళ్ళి అక్కడ దానిని విజిట్ చేస్తున్నాడు కేటీఆర్ అంటే దీన్ని బట్టి రాజకీయం ఏంటనేది జనం కూడా అర్థమైపోయింది. సో ఇలా పదవి ఊడిపోతే కానీ ప్రజల మధ్యకి రాలేదని అర్థమైంది కాబట్టి పదవి ఊడగొట్టినారు. సో ఇప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి కూడా ఇవాళ నిత్య కృత్యంగా అదే రాజకీయం, ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం వైపుకి మూవ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళు చేసే వాటిని ప్రజలు నమ్మట్లేదని సందర్భంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంది, ప్రజల సంక్షేమం కోసం ఉంది, ప్రజల కష్టాలను ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏమంటారు ఊర్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు కూడా ఇవాళ వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీ హయాంలో మా గోస వినేటోడు కూడా ఎవరు లేరు. సో కాబట్టి ప్రజల్లో కొంత అసహనము ఉండొచ్చు, నేను కాదనను. ఎందుకనంటే ఇలా మేము ఇష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మా ఇల్లు ఊడుస్తుందన్న బాధలో వాళ్ళు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలని. మూసీ సుందరీకరణ ఇప్పుడు అవసరమా అని ఒక చర్చ జరుగుతా ఉంది. అసలు ఎందుకు సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఇళ్ళన్నీ కూల్చి ఇంకెవరైనా కార్పొరేట్ కంపెనీలకు అమ్మబోతున్నారా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావు కి పూర్తిగా భూములను ఎక్కడెక్కడ ఏం మిగిల్చాలి. అసలు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గింత ఈసుమంత భూమి లేదు ఎక్కడ కూడా. మొత్తం అంతా ఆగం పట్టించేసారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి కట్టబెట్టినారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కట్టబెట్టుకున్నారు, సరిపోయింది. ఇవాళ మూసీ అని గనక ఇది హైదరాబాద్ అనే దానికి ఒక మంచి ఇమేజ్, ఈ బ్రాండ్ ఇమేజ్ ని ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు, ఈ ఒక వరదలు వచ్చినప్పుడు, ఈ మూసి పొంగి పొర్లినప్పుడు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. కాబట్టి ఈ అక్రమంగా ఉన్నటువంటి దాని వెంబటి ఉన్నటువంటి కట్టడాలను మనం తొలగించినట్లయితే దీన్ని ఒక మంచి బ్యూటీగా, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, థేమ్స్ నది ఒడ్డున ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా ఉంది అన్న దానికి చెప్పి చూపించారు. అంటే ఆ రకంగానే ఈ హైదరాబాద్ కూడా మనం చేసుకోవాలని ఒక ఎగ్జాంపుల్ గా ఆయన చెప్పించారు. అంటే ఇవాళ మన తెలంగాణకి గుండెకాయ హైదరాబాద్, ఈ ఇమేజ్ కూడా హైదరాబాద్. ప్రపంచ దేశాలకి హైదరాబాద్ యొక్క ఎన్విరాన్మెంట్ కానీ, హైదరాబాద్ కానీ అటు పెట్టుబడులకు ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఒక ఎవరైనా మన దగ్గర వచ్చి ఉండడానికైనా కానీ, విదేశీ టూరిజం వైపు కానీ, పర్యాటక వైపు ఏ విధంగా మనం తీసుకున్నా కూడా హైదరాబాద్ అనేది ద బెస్ట్ ప్లేస్. సో దీనిని ఇంకింత మనము దీని ఇమేజ్ ఇంకింత పెంచి ముందుకు తీసుకెళ్ళినట్లయితే
మనకు పెట్టుబడులు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. హైదరాబాద్ అనేది అందరిది అని మాట్లాడతాం, ఒక తెలంగాణ వాళ్ళదే హైదరాబాద్ అని మాట్లాడరు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల హైదరాబాద్ అనేది మాది. ఎందుకంటే సబ్బండ వర్గాల కల్చర్ తో ఇక్కడ మేళవింపై ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సెంటర్ లో ఉంటారు. కాబట్టి దీనిని మనము భావితరాలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశలో రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. దాన్ని కూడా మీరు చిలువలు పలువలుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ప్రతిదీ రాజకీయ కోణంలో మీరు ఆలోచించుకుంటే అది ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోరు, సహించారు. ఇంకో విషయం, ఇప్పుడు నిన్న మన 2 రోజుల నుంచి చూస్తున్నాను వాళ్ళ ట్రోలింగ్ లో 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంకి కమిషన్ల కోసం వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు 1,50,000 మూసి వ్యవసాయం చేస్తున్నారు. మూసీలో ఏం పెట్టుబడులు వస్తాయి తమ చెప్పు? మూసీలో ఏం పెట్టుబడులు వస్తాయి? దానివల్ల ఎక్కడి నుంచి కమిషన్లు వస్తాయి? 4 చెట్లు పెట్టి నీళ్లు పోయినగా సాఫీగా చేస్తూ 2 STPలు కట్టి దానికి సంబంధించినటువంటి నీటిని శుద్ధి చేస్తూ మురికి నీళ్ళు ఇందులోకి రాకుండా కాలువల పూడికలు చేస్తే వస్తాయి. మరి వాళ్ళ లెక్క ఏమంటారు, లేనటువంటి ప్రాజెక్టులను క్రియేట్ చేసి లేనటువంటి ఏమంటారు గొలుసు కట్టు చెరువుల కోసము ఉన్న నీళ్లను వచ్చే డ్రింకింగ్ వాటర్ ని కంప్లీట్ పైప్ లైన్ బంద్ చేసి మిషన్ భగీరథలు ఇలాంటి మేము సృష్టించలేము. వాళ్ళు సృష్టించి నిత్య భగీరథుడు అనే పేర్లు తెప్పించుకున్నటువంటి గొప్ప నాయకులకి కమిషన్ ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు. బట్ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు. ఆ స్థాయి వైపుకి వెళ్ళాలని ట్యాగ్ లైన్ వచ్చింది, హైడ్రా ఏమంటారు దాన్ని, హైడ్రామా అని ఒక ట్యాగ్ లైన్ వచ్చింది మీ ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు హైడ్రామా అంటే లిరికల్ గా మనం చెప్పడానికి కంటెంట్ బాగుంది అని మనం మాట్లాడొచ్చు. బట్ కానీ దానిని చూసే వాళ్ళకి అర్థమవుతుంది అదేంటి అనేది అర్థమవుతుంది. సో ఇవాళ హైదరాబాద్ ఇమేజ్, ఇప్పుడు మనం నిలబడడం బాణ పడుతుంది, 4 చినుకు నీళ్లు పడ్డాయి. ఈ నీళ్లు పోవాలంటే దీనికి ఎక్కడొక దగ్గర ఉండాలి కదా. ఇది మొత్తం కాంక్రీట్ జంగల్ చేసేసారు. నీళ్ళు ఎక్కడ ఇంకాలి? అక్కడ చెట్లు ఉండనో లేదా అక్కడ గుంట ఉంటేనో నీళ్ళు అనేది మూవ్ అవుతాయి. సో ఇల్లైనా రాష్ట్రమైనా వీధి అయినా చెరువైనా గదే కదా ముచ్చట. మాత్రం కామన్ సెన్స్ వాళ్ళకి లేదా? కాబట్టి మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. రాజకీయం చేయాలంటే ఇది ఇలాంటి విషయాలపైన రాజకీయం కాదు, బస్తీమే సవాల్ లెక్క తొడలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పదలుచుకున్నా. ఇంతకుముందు తెలుసు సోషల్ మీడియాలో సుధీర్ రెడ్డి ఆయన ఏమంటారు, బుల్డోజర్ల కన్నా ముందే నేను వచ్చి ఆ బుల్డోజర్ ముందు పండుకుంటా అని చెప్పిండు. అన్నది కారు దిగి పోతుంటే మొత్తం నీళ్లు ఉన్నాయి. అన్న గిదేందే మరి గీదాని కోసమేనే రేవంత్ అన్న ఇవాళ ఈ పని చేస్తుందని చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా మీ అనుభవంలో ఉన్నట్టుంటది. మీరు ఎక్కడ చూసినా కూడా కాలువలు పూర్తిగా క్లోజ్ అయినాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి చిన్న ఆ యొక్క ఏమంటారు నాలాలు కూడికలు చేయకపోవడం వల్ల, ఎక్స్పాన్షన్ లేకపోవడం వల్ల ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇదే హుస్సేన్ సాగర్ లో ఒకప్పుడు నీళ్లు తాగేవాళ్ళట, డ్రింకింగ్ వాటర్. మేము బుట్టి కూడా లేము అప్పటికి, డ్రింకింగ్ వాటర్ తాగాం. అలాంటి హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏమైంది ఇవాళ? మనది మనకు వచ్చినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన ఏమంటారు ఒకే ఒక్కడు అర్జున్ లాగా ఒక పని చేయాలని మూవ్ చదువుతున్నారు. సో మనకు చేతనంత వరకు సహకరిద్దాం. మరి ఈ రోజు కూడా రంగనాథ్ గారిని హైకోర్టుకి పిలిచారు కదా, మరి విచారణకు సంబంధించి హైకోర్టు కూడా చాలా కీలకమైన అంశాలు మాట్లాడి, ఆదివారాలే ఎందుకు మీరు కూల్చడాలు పెట్టుకుంటున్నారని ప్రధాన అంశం. మరి ఆల్రెడీ కోర్టు స్టే మీద ఉన్న బిల్డింగ్స్ ని కూడా మీరు కూలుస్తున్నారు అంటే కోర్టుని ధిక్కరిస్తున్నారని ఒక ప్రధాన అంశం. మరి వీటన్నిటికి ఏం సమాధానం? మీకు చెప్తాను. ఇప్పుడు కోర్టులో అందుకే అంటాం, కోర్టులో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లోనే ఉంది అక్రమాలు కూలగొట్టమని చెప్పి. సో ఇవాళ కోర్టులు మళ్ళీ స్టేలు ఇస్తున్నాయి అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడొద్దని ఎవరైనా మాట్లాడతారేమో మరి, నాకు తెలియదు. ఒక కామన్ ఉమెన్ గా, ఒక సిటిజన్ గా మాత్రం చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇవాళ శని ఆదివారాలంటే మనం ఏమనుకుంటాం, వీకెండ్ ఉంటది, పనులకు వెళ్ళరు, ఇళ్లలో ఉంటారు. ఏమన్నా ఉంటే వాళ్ళు సెటరేట్ చేసుకుంటారు, సామాన్ తీసుకుంటారు, సెట్ చేసుకోవడానికి పనికి వస్తుందని సాటర్డే సండే అనుకుని ఉంటారు. వాళ్ళలాగా మాకు వక్రీకరించేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, కోర్టు బంద్ ఉంటది కాబట్టి అందుకే పోయినారు. శనివారం ఆదివారం స్టే వస్తుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది వర్కింగ్ డేనే అనుకుందాం ఆ రోజు, అప్పటికప్పుడు 1 గంట 2 గంటల స్టే వస్తుందా? ఆలోచించండి తవి. దానిపైన కూడా మనము ఒక మాట చెప్పినప్పుడు అది పాబంద్ అనేది ఉండాలి. స్టే తెచ్చుకునే టైం కూడా మీరు ఇవ్వట్లేదు అనేది అదే. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు ఇస్తే స్టేల ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకు కేసీఆర్ గారు అంత ఏమంటారు, మన అయ్యప్ప సొసైటీ నుంచి మొదలుపెట్టి ఎన్ కన్వెన్షన్ కాడికి పోగానే అయిపోయిండు. ఎందుకు అయిపోయినాడు? ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి అయిపోయినని చెప్తున్నాడు. అంటే మన స్టే మీదే తెచ్చుకోమని చెప్పినారేమో.
అంటే కాబట్టి వ్యవస్థల్లో ఉన్నటువంటి లూపులు వాడుకుంటున్నారు కాబట్టి ఆ లూపులకు కూడా అవకాశం ఇవ్వకూడదు కదా. నిజమైన సిటిజన్ అయితే అవకాశం కూడా ఇవ్వకూడదు అని చెప్తున్నాను నేను. కాబట్టి అందుకని ఇవంతా తలకాయ నొప్పుగా మారే పరిస్థితుల్లో నువ్వు అక్రమం కట్టడమే తప్పు కట్టినావు, నువ్వు చేసినే తప్పు పని, దానికి మళ్ళీ అన్ని ఒత్తాసలు ఎందుకు మాట్లాడడం కదా. కాబట్టి ఇవాళ ఎన్కన్సెంట్ సెంటర్ తర్వాత వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోకుండా అప్పటికే అయిపోయింది. ఇంకొక ప్రధాన చర్చ ఏం జరుగుతుందంటే 6 గ్యారెంటీలు వీళ్ళు ఏదైతే అమలు చేయాలనుకుంటున్నారో వీటన్నిటిని కప్పుబూర్చడానికి ఈ హైడ్రా అనే ఒక పెద్ద డ్రామా తలదీపారని ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చేసేటువంటి కాన్సెప్ట్ వాస్తవమా కాదా? వాస్తవం. మరి వాస్తవం అయినప్పుడు దాంట్లో 6 గ్యారెంటీలు ఎందుకు వస్తున్నాయి మధ్యలో? 6 గ్యారెంటీలో నీకు ఏం తక్కువ చేసింది? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం పూర్తిగా 6 గంటలకు కాన్సెప్ట్ ఉన్నారు. వాటికి కావాల్సిన గృహజ్యోతి సిలిండర్ మొదలు పెట్టినారు, వాటితో పాటు ఉచిత బస్సు మొదలు పెట్టినారు. ఇంకా ముందుకెళ్ళినట్లయితే రైతు బంధు ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో వేశారు, రైతు భరోసా మారినాక ఇంకా అది ఒకటి పెండింగ్ ఉంది. ఇవాళ రుణమాఫీ పైసలు చేస్తున్నారు. చెయ్యండి ఏంటి? ఇవాళ గల్ఫ్ కార్మికులకి సంబంధించినటువంటి మేము మా మేనిఫెస్టోలో పెట్టిన గల్ఫ్ కార్మికుల బోర్డుకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి. మా మేనిఫెస్టోలో 36వ పేజీలో 30వ అంశంగా గల్ఫ్ కార్మికులకు మేము పెట్టింది, అది మీరు చెక్ చేసుకోండి. ఇవాళ ప్రూవ్ చేస్తున్నాము. ఇవాళ వీటితో పాటు ఇంకా మనము ఏమంటారు ట్రాన్స్జెండర్స్ సంబంధించిన అది కూడా 35వ పేజీలోనే ఉన్నది, 28వ అంశంగా చెక్ చేసుకోండి. ఆ ట్రాన్స్జెండర్ల అంశాన్ని కూడా ఇవాళ మేము సక్సెస్ చేసాం. వాళ్ళకు ఒక మన ఏమంటారు ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాఫిక్ కూడల దగ్గర వాళ్ళ కంట్రోలింగ్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళ యొక్క సర్వీస్ ని ఎక్కడైనా ప్రొటెస్ట్ ధర్నాలు జరిగినప్పుడు లిఫ్టింగ్ లో కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఇట్లా మనం ఏ పనినైనా కూడా ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీని 1 by 1 చేయడానికి ముందుకెళ్తుంది. ఏమంటారు అల్లా దీపం ఏమంటారు అది ఉంది, అల్లా అద్భుత దీపం అన్నట్టుగా మనము రాత్రికి రాత్రి ఓం భీం చుమ్ అనగానే అయిపోవాలి అంటే అది అయ్యే పని కాదు కదా. 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల విధ్వంసాన్ని చేసిన మీరు ఆ విధ్వంసాన్ని ఆర్థిక క్రమశిక్షణతో గాడిలో పెట్టి సరి చేసుకుని మూవ్ వెళ్తున్న సందర్భంలో ప్రతిదాన్ని పొద్దున్న లేస్తే ఇవే పనులు ఇవే కారుకూతలు మాట్లాడితే ప్రజలు అసలు పక్కనే ధర్నా చౌక్ లో మరి ఈ రోజు రైతులందరినీ సమీక్ష పెట్టుకుని ఒక సాధన కోసం రైతుల సాధన కోసం ఒక దీక్ష చేస్తా ఉన్నారు బీజేపీ నాయకులు. మరి ఏం చెప్తారు? మరి బీజేపీ వాళ్ళకి నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఢిల్లీ నడుబొడ్డున మీరు తెచ్చిన నల్ల చట్టాలతో అవి రైతులకి ఉరికంబాలుగా అయితే వాటిని అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే దాన్ని పుణ్యంన 500 మంది రైతులు ప్రాణం తీసుకున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఎక్కడిది లేదు కదా. మరి వాళ్ళ రైతుల గురించి మాట్లాడేది కాంగ్రెస్ 24 గంటల సాధన చేస్తున్నారు. రైతుల సాధన అని 24 గంటలు అంటే ఈ రోజు మార్నింగ్ 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటలు. అది రైతు దీక్ష కాదు తమ్మి, అలా రాజకీయ దీక్ష అని చెప్పారు. రాజకీయ దాన్ని ఏం చెప్పాలి, సస్టైనబిలిటీ కోసం చేస్తున్న దీక్ష. బీజేపీని ఈ రాష్ట్రంలో మర్చిపోయారు ప్రజలు కాబట్టి బీజేపీ మర్చిపోయి ఈ రాష్ట్రంలో బీజేపీలో మర్చిపోయారు ప్రజలు కాబట్టి మేమున్నామని గుర్తు చేయడం కోసమే ఇవాళ అలా సస్టైనబిలిటీ కోసం బీఆర్ఎస్ ఈ మధ్య యాక్టివ్ అయినారు కదా. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పోటీలో మేము సెకండ్ ప్లేస్ లో ఎవరున్నాము మేము అలా తేల్చుకునే దీక్షలే తప్ప ఇది నిజమైనటువంటి దీక్ష కాదు. ఎంపీలు ఏమంటారు దాన్ని కేంద్ర మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు, మాతో సమీక్ష నిర్వహించాలి కదా, ఫస్ట్ మాతో చర్చించాలి కదా, హైడ్రా అని కావచ్చు లేదా మిగతా విషయాలు ఏం చేయాలన్నా కూడా ముందు మాతో ఎందుకు చర్చించట్లేదు, లేదా మా కార్పొరేటర్లతో అయినా చర్చించాలి కదా అని ఒక ప్రధాన అంశం ఇందాక ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతా ఉన్నారు. ఎవరితో చర్చించలేదు? మీరు ఏ దానికి వచ్చారు? ఏ అఖిలపక్ష మీటింగ్ కి మీరు వచ్చినారు? ఏదైనా మీరు పార్టిసిపేట్ అయిందా? బీజేపీ వాళ్ళు ఏ దానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ వాళ్ళతో పోతే మమ్మల్ని బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది అనుకుంటారు అనడానికి మీరు అసలు మా వైపే వచ్చి చూడట్లేదు. పాలనా పరంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన వేరు రాజకీయం వేరు అని రెండుగా ఆయన డిఫరెన్షియేట్ చేసుకొని ప్రభుత్వ పరంగా మా వైపు నుంచి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం, కేంద్రంలో మీరు సహకరించండి అని చెప్పారు. మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి ₹1 రానికుండా చేశారు. మీరు ఎక్కడ డబ్బులు వస్తే ఉన్నటువంటి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ముందుకెళ్తాయో ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని పలకరించేటోడు ఉండడో ఏమన్నా ఒక అభద్రత భావంతో ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ అభివృద్ధికి ఆటంకాలుగా మీరు తయారైనారు. మిమ్మల్ని 8 మందిని ఇక్కడ ఎంపీలు గెలిపిస్తే మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు మీకు 8 ఎంపీలు ఇచ్చారు, బీఆర్ఎస్ ని కాదని మీకు ఇస్తే ఎందుకు? మీరు ఏదో చేస్తారని కదా, మరి ఎందుకు తీసుకొచ్చేయాలి? ఇలా జీడిపికి సంబంధించి ఇక్కడ నుంచి మనము జిఎస్టీ కడుతున్నాము, రావాల్సిన జిఎస్టీ డబ్బులు రావట్లేదు. మొన్న కదా నివేదికలు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. సో మరి అలాంటప్పుడు ఎందుకు చేస్తలేదు? మీరు ఏం చేయడానికి ఉన్నారు ఇక్కడ? అసలు ఎక్కడైనా కనబడ్డారా? వాళ్ళ ఉనికి కోసమే ఇవాళ
ధర్నా చౌకడ ధర్నా చేస్తారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల. వాళ్ళు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు వాళ్ళకి. అంతెందుకండి, ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో 2018 నుంచి 21 వరకు అమలు చేయకపోతే ఎందుకు మీరు మాట్లాడాలని అడుగుతున్నా. కేసీఆర్ గారు మీ ఇద్దరు కలిసే పని చేశారు కదా, ఎందుకు నిలదీయలేదని అడుగుతున్నాను. ఇక రైతుల గురించి మాట్లాడకు నీకెక్కడిది? ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 8,000 మంది రైతులు చనిపోయినారు. మరి ఆ చనిపోయిన లెక్క నేను నా దగ్గర ఆర్టీఐ చెప్పాలా మీకు నేను? మరి ఇవాళ మీకు మాట్లాడిన నైతిక ఇక్కడ దాంట్లో నీ భాగస్వామ్యం లేదా? కేసీఆర్ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా, అంటే అధికారం నీకు కావాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఏం పోయినా నీకు అవసరం లేదా? ఎక్కడ పోయినా అవసరం లేదా నీకు? కాబట్టి కేవలం అలా రాజకీయ పబ్బం కోసం మాత్రమే మూవ్ అవుతున్నారు. వాళ్ళ లీడర్లు ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ లో వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలన్న దాంట్లో కాంపిటీషన్ లో మూవ్ అవుతున్నారు. ఈటల రాజేందర్ మాట్లాడిన దానికి ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడిన దానికి ఇంకొకరు చెప్తారు. వాళ్ళ మధ్యన వాళ్ళకి సఖ్యత లేదు. వాళ్ళ గురించి ఎవరు వింటున్నారండి? బీజేపీ వాళ్ళ గురించి ఈ రాష్ట్రంలో ఎవరు వినే ప్రసక్తి